ప్రతి పరిస్థితి నుండి నేను తప్పించడానికి సామర్థ్యం కలిగినవాడు. దురాత్మల సమూహం నుండి, అపవిత్రాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రభావం నుండి, దుష్ట స్నేహితుల పన్నాగము నుండి, శత్రువుల యొక్క ఉద్దేశాల నుండి ప్రభు నిన్ను కాపాడి భద్రపరిచి తన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటారు. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబ సభ్యుల మధ్య దేవుడిని ఆశీర్వాదకారకుడిగా నిలబెట్టినప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది ధన్యుడవు ధన్యురాలవని అంటారు. ఇది దేవుని లేఖనం సెలవిస్తున్న మాట. ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, కృపాసింహాసనం ముందు నువ్వు మోకరిల్లగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. యోహాను భక్తుడు అంటాడు, దేవుని వల్ల మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇట్ షల్ బి గ్రాంటెడ్. ఎందుకోసం అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు కాబట్టి. ప్రార్థనలో ఎదగండి, ప్రార్థన జీవితంలో ముందు కొనసాగండి. ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన ఉద్దేశాల ప్రకారం మనం ముందు కొనసాగలిగితే మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నేను కోరుకుంటున్నాను దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాలని.